మైసూర్‌కి నైట్ రీచ్ అయిన తర్వాత హోటల్‌లో స్టే అయ్యి రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మా హోటల్‌కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌లోకొచ్చామండి. ఇది వెజ్ రెస్టారెంట్. రెస్టారెంట్‌లోకొచ్చాము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. ప్యాలెస్‌కి విజిట్ అయ్యే ముందు ఇక్కడే వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎళ్ళిపోతే బావుంటుంది. అంటే టైం గూడా సేవ్ అవుతుందనేసి ఇలా వచ్చాము. సో, ఇక్కడ చూస్తే సాంబార్, ఇడ్లీ, వడ, చట్నీ ఇచ్చారు. సో, ఈ 1 ప్లేట్ వచ్చేసి రూ. 100 పడింది. అండ్ రియల్లీ టేస్ట్ అయితే చాలా బావుంది. కర్ణాటక స్టైల్‌లో అని చెప్పారు. సో, నైస్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడే మాది బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గోయింగ్ టు విజిట్ మైసూర్ ప్యాలెస్. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ప్యాలెస్ చూడ్డానికి. సో చూద్దాం రండి ఇండోర్ అండ్ అవుట్‌డోర్ ప్యాలెస్ ఎలా ఉందో. ఈ మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి వచ్చేసి రూ. 100 అండ్ కిడ్స్‌కి వచ్చేసి రూ. 50 అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే అండి ప్యాలెస్ స్టార్ట్ అయ్యేది. ఈ ప్యాలెస్ అసలు పేరు అంబా విలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ 1897లో స్టార్ట్ చేస్తే 1912లో పూర్తి చేశారు. అంటే సుమారు 15 సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి. ఇది మొత్తం 72 ఎకరాలు ఉంటుంది. కానీ ఈ ప్యాలెస్ ని 4 ఎకరాస్లో పూర్తి చేశారు. ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యే ముందు మన స్లిప్పర్స్ ని ఈ కౌంటర్ లో ఇచ్చేసి వెళ్ళాలి. దీని చార్జ్ వచ్చేసి రూ. 2 తీసుకుంటారు. ఇక్కడ స్లిప్పర్స్ అయితే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచేనండి ఎంట్రన్స్ ప్యాలెస్ కి. ఈ మైసూర్లో చాలా ప్యాలెసెస్ ఉన్నాయండి, కానీ ఎక్కువ మంది చూసేది ఈ మైసూర్ ప్యాలెస్ ని. ఈ ప్యాలెస్ ఇండో సెరాసినిక్ స్టైల్లో చేయబడటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్యాలెస్. ఇక్కడ నుంచి ప్యాలెస్ వ్యూ చూడబోతున్నామండి. ఇదే మనకు మెయిన్ ఎంట్రీ. ఇక్కడ చూస్తున్నవి ఇటాలియన్ మార్బల్ తో చేయబడ్డవి. ఈ డిజైన్ మనకు ప్రెసెంట్ ప్యాలెస్ లో ఒక మోడల్. ఇక్కడ పైన కనిపిస్తున్న డిజైన్ వచ్చేసి గోతిక్ అండ్ ఇస్లామిక్ స్టైల్ తో చేయబడడం జరిగింది. ఈ ప్యాలెస్ లో ప్రతి ఒక్క వ్యూ పాయింట్ చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూసేది ఏనుగు తల వచ్చేసి ఒరిజినల్ అండి, బొమ్మ కాదు. అప్పట్లో రాజావారు బందీపూర్ సమీపంలో దీన్ని తెచ్చుకున్నారంట. ఇవి ప్యాలెస్ లో 2 ఉంటాయి. ఇప్పటికీ వాటిని కెమికల్స్ తో మెయింటైన్ చేస్తున్నారంట. ఇక్కడ కనిపించే పెయింటింగ్స్ అప్పట్లో ఓల్డ్ పిక్స్ అండి. ఒరిజినల్ ఓల్డ్ పిక్స్ ని రీకన్వర్ట్ చేసి క్యాన్వాస్ ఆయిల్ పెయింట్స్ తో ఇవి రెడీ చేశారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఒరిజినల్ వే. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మ్యారేజ్ హాల్ అంట. దీని పేరు అష్టకోణ ఆకృత మండపం అని అంటారు. ఈ పిల్లర్స్ వచ్చేసి తుప్పు పట్టని ఐరన్ తో చేసినవి. చూడ్డానికి వుడ్డుగా కనిపిస్తున్నా కానీ ఐరన్వి. స్కాట్లాండ్ నుంచి తెప్పించారు అప్పట్లో. ఈ ప్యాలెస్ లో ప్రతి ఒక్క డోరు బర్మా టేక్ తో చేయబడ్డవి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఫోటోస్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ అండి. ఇక్కడ చూస్తున్న ఫోటో వచ్చేసి క్వీన్ ఆఫ్ అలెగ్జాండరియా. ఈ ఫోటోని బ్రిటిష్ పెయింటర్ కింగ్ ఎడ్వర్డ్ వైఫ్ అలెగ్జాండర్ అనే అతను పెయింట్ చేశారు. ఇక్కడ చూసేటివి నార్మల్ బాక్సెస్ కాదండి, ఇవి ఇన్విటేషన్ బాక్సెస్. మనం ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వాలనుకో కార్డ్స్ రూపంలో ఇస్తుంటాము. అప్పటి మహారాజా వాళ్ళు వాళ్ళ నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలాగా బాక్సెస్ లో ఇచ్చేవాళ్ళంట ఇన్విటేషన్ కార్డ్స్. వీటిని శాండిల్వుడ్ అండ్ సిల్వర్స్ తో అప్పట్లో చేయించారంట. ఈ వస్తువులన్నిటిని చూస్తుంటే అప్పటి కాలంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే పిక్స్ ఒరిజినల్ పిక్స్ అండి, 100%. ఇవి క్యాన్వాస్ ఆయిల్ పెయింట్స్ తో చేయడం జరిగింది. 6 మంది 13 సంవత్సరాలు శ్రమించి 2D 3D ఎఫెక్ట్స్ తో ఈ ఆయిల్ పెయింట్స్ ని చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన వాళ్ళు కేశవయ్య నాగరాజు, మిగతా నలుగురు సుబ్రహ్మణ్యం రాజు, వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగార్ అండ్ ముద్దుస్వామి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లోర్ టైల్స్ ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. అండ్ ఇక్కడ మధ్యలో కనిపించేది చాండిలర్ వచ్చేసి చెకోస్లోవియా నుంచి తెప్పించారట. అండ్ ఇది ఇప్పటికీ గుడ్ కండిషన్ లో ఉందట. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ వచ్చేసి అప్పట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తున్న చైర్స్ మొత్తం వెండితోనే చేయబడం జరిగింది. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క పెయింట్ 100% ఒరిజినల్ అండి. అప్పట్లో బ్లాక్ అండ్ పిక్చర్స్ ని క్యాన్వాస్ ఆయిల్ పెయింట్స్ తో చేశారు. చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్షన్ గా ఉన్నాయి అసలు. ఇక్కడ కనిపించేటి వీణా గణేష్ మండపం. ఇవి రాజస్థాన్ మార్బల్ తో చేయబడ్డవి. అప్పట్లో ఈ విగ్రహాలన్నీ రాజావారికి బహుమతులుగా ఇచ్చారంట. ఈ గోల్డ్ మండపం వచ్చేసి ఇదేనండి మెయిన్ అట్రాక్షన్ ఈ ప్యాలెస్ కి. ఇది పూర్తి బరువు 750 కిలోలు. దీంట్లో ఉన్న గోల్డ్ వచ్చేసి 80 కిలోలు. ఇంకా పైకెళ్ళి చూద్దాం రండి ప్యాలెస్ ని. ఈ ప్యాలెస్ ని పూర్తి చేసిన మహారాజు ఇతనే, కృష్ణం రాజా వడయార్. ఈయన పక్కనున్న అతను ఆయన సైనికుడు. ఈ ఐడల్ ని చూస్తుంటే అచ్చం నిజంగా రాజుని చూసినట్టే ఉంది. అలా ఉందన్నమాట. చాలా బాగుంది అసలు దగ్గర నుంచి చూస్తుంటే. మనకి పైన చూస్తే గన ఈ ఆడియన్స్ హాల్ ఈ మైసూర్ ప్యాలెస్ లో ఇదే మెయిన్ అట్రాక్షన్. ఇవి 42 పిల్లర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఈ పైన రూఫ్ ఆర్ట్ చూస్తే గన బంగారు పూతతో ఈ డిజైన్స్ చేశారట అప్పట్లో. చూడ్డానికి చాలా అట్రాక్షన్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నిజంగా. అసలు నిజంగా ఇక్కడ ఉండి ఇవన్నీ చూస్తుంటే
ఆ లోకంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ లో అప్పట్లో ఆడవాళ్ళకి సిరమనీ ఫంక్షన్స్ చేసే ప్లేస్ అంటండి ఇది. మొత్తం ఈ పిల్లర్స్, ఈ డిజైన్ ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అప్పట్లో ఆడవాళ్ళకి సిరమనీ ఫంక్షన్స్ చేసే ప్లేస్ అంట అని విన్న తర్వాత ఒకసారి మనం ఇమాజినేషన్‌లోకి వెళ్ళి ఇలా ఊహించుకుంటూ ఒకసారి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్తంభాలు కానీ, అక్కడున్న డిజైన్ కానీ, వాళ్ళు ఎట్లా జరుపుకునేవాళ్ళు అనేసి మనం ఒకసారి ఊహిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా బాగా అనిపిస్తుంది కదా! సో, నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. సో, పైనుంచి ఇంకా మొత్తం అన్నీ చూసారు కదండీ! ఇప్పుడు మళ్ళీ కిందకెళ్ళిపోతున్నాము. సో, అంటే ఎగ్జిట్ అన్నమాట. సో, పైన ఏమేమి ఉన్నాయో చూసారు కదా! ఎలా ఉన్నాయో అండ్ కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. ఈ ప్లేసెస్ అన్నీ నేను ఎలా చూపించాను, ఎలా ఉన్నాయి అనేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. పైనుంచి వచ్చిన తర్వాత మన లెఫ్ట్‌లో చూస్తే అప్పట్లో దసరా ఉత్సవాలలో ఏనుగులకి ఇట్లా డిజైన్స్ ఉన్నాయి చూడండి అక్కడ. అప్పట్లో ఇవన్నీ వేసేవాళ్ళంట. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! చాలా బాగా అనిపించింది చూస్తుంటే ఇవి. సో, ఇదే అండి మొత్తం ప్యాలెస్ అంతా చూపించాను కదా! సో, బయటకొచ్చి చూస్తే చూడండి ఎంత మంది జనాలున్నారో. మేమొచ్చిన సీజన్ కాబట్టి సో, చాలా మంది విజిటర్స్ వచ్చారనమాట. సో, చూస్తే చాలా రష్ ఉన్నారు. ఇక్కడైతే ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా ఉన్నాయండి. శివుని టెంపుల్ ఉంది, కృష్ణస్వామి టెంపుల్ ఉంది అండ్ గణేష్ టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది మొత్తము ఈ ప్యాలెస్ వచ్చేసి మనం జస్ట్ 1/3 మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేసామండి. మిగతాది వచ్చేసి ఇంకా రాయల్స్ రెసిడెన్స్ ఉన్నారు ఇక్కడ. సో, ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉందండి చూశాను. సో, మొత్తం ప్యాలెస్ చూసారు కదా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడంటే వ్యూ పాయింట్, ఇక్కడంతా ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే టెంపుల్ కూడా ఉంది. అప్పట్లో ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలలో చాలా బాగా జరుగుతుంది. ఇక్కడే పూజలన్నీ చేసేవాళ్ళంట. ఈ ప్యాలెస్ వచ్చేసి హిందూ అండ్ ఇస్లామిక్ స్టైల్స్ లో కట్టారు కాబట్టి మీరు ఒక వైపున చూస్తే మొత్తం గోపురం స్టైలు అండ్ ఇంకొక వైపు చూస్తే ఇస్లామిక్ మోడల్లో కనిపిస్తుంది ఈ ప్యాలెస్. చూడడానికి చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి అంత వ్యూ పాయింట్ అండి. ఇక్కడ చాలా మంది షూట్ చేసుకుంటారు అండ్ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. ఇదంతా షూట్ ప్లేసే. చాలా బాగుంది చూడండి ఎలా ఉందో. ఇదేనండి మెయిన్ ఎంట్రీ గేట్. మనకైతే ఎంట్రీ లేదు, అప్పట్లో రాజుల వాళ్ళు ఇక్కడే ఎంట్రీ అవుతా ఉన్నారంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో, ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. సో, ఈ ప్యాలెస్ అంతా చూసారు కదా. సో, ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నామండి ఇక్కడ నుంచి. ఓకేనండి, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.